హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇదొక మంచి వీడియో అండి. యాక్చువల్గా కంప్లీట్ వీడియో చూస్తే మీకు బోల్డంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ ఇంకోటి, ఇక్కడ 1.5x స్పీడ్లో పెట్టుకుని చూడండి, ఎందుకంటే చాలా టాపిక్స్ ఉన్నాయి కవర్ చేయాల్సినవి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా ఒకళ్ళు ఒక నెగిటివ్ కామెంట్ రాశారనమాట. ఆ వీడియో నుంచి తీసుకున్న వీడియో ఇది. అంటే నేను వాళ్ళని ఏదో అనడానికి కాదు చేసింది ఈ వీడియో. కాకపోతే వాళ్ళ డైలాగ్ వేయడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చి వీడియో కూడా చేశాను అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం రాశారంటే, నేను పెట్టిన 2 years బ్యాక్ ఎప్పుడుదో వీడియో అనమాట అది. పింట్రెస్ట్లో ఇమేజెస్ యూస్ చేయొచ్చా అనే వీడియో అది. అది రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను నేను. రీసెంట్గా కూడా వచ్చింది ఆ వీడియో. 2 years బ్యాక్ చేశాను అనమాట ఒకసారి ఆ వీడియో. ఆ వీడియోలో నేను ఏం చెప్పానంటే, వీడియోస్ యూస్ ఇమేజెస్ యూస్ చేయకూడదు, చేస్తే కాపీరైట్ స్ట్రైక్ వేసే రైట్ వాళ్ళకు ఉంటుంది అనేసి చెప్పాను అనమాట. వాళ్ళు ఏం చెప్పారు, ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఫిల్టర్ పెట్టుకుని యూస్ చేయొచ్చు, అది ఇది అని చెప్పి ఎక్కడో చూసుండుంటారు వాళ్ళు. అసలు జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఛానల్ అనమాట అది. మేబీ వేరే ఛానల్ ఉందేమో తెలియదు. ఏమంటారు ఏంటి, హాఫ్ నాలెడ్జ్తో వీడియోస్ చేయకండి, ఫిల్టర్ యూస్ వాళ్ళు తెలిసిందంతా రాసేసరే కామెంట్లో. నాట్ ఓన్లీ నాకు కామెంటే రాయకుండా వేరే వాళ్ళు ఎవరో డౌట్ అడిగితే వాళ్ళ కామెంట్కి కూడా రిప్లై ఇచ్చారనమాట. తెలిస్తే తెలిసినట్లుగా ఉండాలి, తెలియపోతే తెలియనట్లుగా ఉండాలి. అండ్ వాళ్ళు చెప్పారు కదా, కాపీరైట్ ఇమేజెస్కి కాపీరైట్ కూడా వెయ్యొచ్చు అని ప్రూవ్ చేయడానికి పింట్రెస్ట్లో ఇమేజెస్ తీసుకుని నేనే పెట్టి కాపీరైట్ వేసి చూపించాను. అండ్ దానికంటే ముందు చూపిస్తాను, మొత్తం క్లియర్గా చూపిస్తాను ఏంటి అనేది. దానికంటే ముందు కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, క్రియేటర్స్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ఇమేజెస్తో వాయిస్ ఓవర్ పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానివ్వండి, లేదా టెక్స్ట్తో వాయిస్ ఓవర్ కానీ, ఇట్లా టెక్స్ట్ సంగతి వదిలేసేయండి, ఇమేజెస్తో వాయిస్ ఓవర్ వాళ్ళ సంగతి చూద్దాం. ఫస్ట్ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ విషయానికి వస్తే, ఇమేజెస్ జనరల్గా ఎక్కడి నుంచి తీసుకుంటారు, వేరే వేరే సోషల్ మీడియా యాప్స్, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి, లేదా ఇంకా రకరకాలు, లైక్ ఇంకోటి ఇది మన పింట్రెస్ట్ నుంచి, గూగుల్ నుంచి, ఎక్కడి నుంచి అయినా. అండ్ యాప్స్ కూడా ఉన్నాయి, ఏ యాప్స్ అయిన నుంచి అయినా సరే ఇమేజెస్ తీసుకోవచ్చు. అలా ఇమేజెస్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఒక ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్కి వాళ్ళకి మాత్రమే రైట్ ఉందనుకోండి. ఎవరైతే ఆ ఇమేజ్ యొక్క ఓనరో వాళ్ళకి మాత్రమే రైట్ ఉందనుకోండి, ఎక్కడున్నా సరే వాళ్ళు స్ట్రైక్ వేయొచ్చు. ఏది, ఇన్స్టాగ్రామ్లో రీల్ ఉన్నా సరే, ఇన్స్టాగ్రామ్లో ఉన్నా సరే మనం యూట్యూబ్లో కాపీరైట్ వేయొచ్చు మానిటైజేషన్ అయితే కనుక. సో ఏ ఇమేజ్ అయినా సరే వేరే వాళ్ళ ఇమేజెస్ యూజ్ చేస్తే కాపీరైట్స్ వస్తాయి. ఇక్కడ మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇమేజెస్తో చేసేవాళ్ళు, మేము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసాం, పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసాం, ఇప్పుడు మాకేమన్నా అయిపోద్దేమో, అవన్నీ మీరేం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇది ఎక్కువ మంది తెలియదు, కాపీరైట్ వేయడం అనేది ఎక్కువ మంది తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా కాపీరైట్ వేస్తారు. ఆ ఇమేజ్ కనుక వాళ్ళ ఓన్ ఇమేజ్ అయితే వాళ్ళకి స్ట్రైక్ వేసే రైట్ ఖచ్చితంగా ఉంటుంది. అది చెప్పడానికే నేను ఈ వీడియో మీకు వీడియో కూడా చేశాను, అది కూడా చూపిస్తాను క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఏది కూడా హాఫ్ నాలెడ్జ్తో అయితే చెప్పను, నాకు తెలియకుండా ఏది చెప్పను. అండ్ క్రియేటర్స్కి హెల్ప్ అవుతుంది అంటేనే చెప్తాను, ఓకేనా. క్రియేటర్స్కి ఇప్పటికిప్పుడు పని అయిపోతే కాదు, నేను ఫ్యూచర్కి కూడా ఎప్పటికీ ఏ ఇష్యూ రాకుండా ఉండేలాగానే చెప్తాను. అండ్ నా ఛానల్ వచ్చేసి జెన్యూన్గా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకే, నిజంగా కష్టపడాలి అనుకునే వాళ్ళకే నా మాటలు నచ్చుతాయి. అండ్ నేను చెప్పే ఇన్ఫర్మేషన్కి కూడా కనెక్ట్ అవుతారు. ఊరికే ఏదో డబ్బులు సంపాదించేద్దాం అని యూట్యూబ్లోకి వచ్చే వాళ్ళకి కాదు నా ఛానల్. ఏదైనా మీరు ఓపిక్గా వెయిట్ చేయగలిగి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చేసేవాళ్లే యూట్యూబ్లో సక్సెస్ అవుతారు ఎప్పటికైనా. ఎప్పుడన్నా ఇమీడియట్గా ఫాస్ట్ గ్రోత్ వచ్చేసినా కానీ అవ్వకూడని కంటెంట్కి మానిటైజేషన్ అయ్యి అది పోతుంది గ్యారంటీగా. సో ఇప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళు వస్తారు మామూలుగా, ఏదంటే ఇప్పుడు ఇమేజెస్తో వాయిస్ ఓవర్ అవనివ్వండి, లేదా మన దీంతో టెక్స్ట్తో వాయిస్ ఓవర్ అవనివ్వండి, ఇలాంటి ఛానల్స్ వాళ్ళు వస్తారు. ఇది వరకు అన్ని ఛానల్స్ అయిపోయాయి, వాయిస్ ఓవర్ ఉంటే చాలు అంతే, ఎలా పెట్టినా మానిటైజేషన్ అయిపోయేవి. బట్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే, ఇప్పుడు మూవీ క్లిప్స్ పెట్టుకుని, మూవీ క్లిప్స్ పైన పెట్టి ఇది కింద కుకింగ్ పెడతా ఉంటారు చూసారా, అలాంటివి కూడా అపీల్స్ సక్సెస్ అయినాయి 2. కానీ ఇప్పుడు అవ్వట్లేదు మళ్ళీ. ఇప్పుడు అయినప్పుడు అయినాయి, బట్ ఇప్పుడు అవ్వట్లా. అండ్ కొన్ని ఛానల్స్కి ఇప్పుడు మూవీ క్లిప్స్ కాదు, కామన్ వీడియోస్ ఉంటాయి. కొన్ని కామన్ వీడియోస్ ఏవైతే ఉంటాయో అందరూ ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అదేదో సమ్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెడితే సాడ్ మ్యూజిక్ లాగా, అండ్ దానిపైన టెక్స్ట్ రాయడం అనమాట. ఇది బాగా ట్రెండింగ్లో ఉంది. ఇలాంటి వీడియోస్తో ఛానల్కి ఎప్పటికైనా ప్రాబ్లమే. ఇలాంటి వీడియోస్ పెట్టుకుని వచ్చి ఒకళ్ళు నన్ను అపీల్ చేయించమని అడిగారనమాట. నేనేంటంటే, నేను తీసుకోను అసలు అలాంటి ఛానల్స్. ఒకవేళ అపీల్ చేసినా సక్సెస్ అయినా సరే అది ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది. ఎందుకు ఊరికే వేస్ట్ కదా, నాకు టైం వేస్ట్, వాళ్ళకి టైం వేస్ట్, అదంతా.
నేను అందుకే అలాంటి ఛానల్స్ తీసుకోను. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్, ఊరికే జస్ట్ న్యూస్ పేపర్ పెట్టేసి చదివేస్తూ ఉంటారు. న్యూస్ పేపర్ పెట్టే రైట్ అసలు మనకి ఎట్లా ఉంటుంది? ఆ న్యూస్ పేపర్ అంటే ఇప్పుడు మనం పెట్టామనుకోండి, మనకేం రైట్? మనకు అసలు దాంట్లో మనకి ఏమాత్రం ఇన్వాల్వ్మెంట్ లేదు కొంచెం కూడా. అండ్ మనం న్యూస్ పేపర్ పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో న్యూస్ పేపర్ కోసం వాళ్ళు పేపర్ కొనట్లేదు కదా, మరి అది పేపర్ వాళ్ళకి నష్టమే కదా. సో వాళ్ళు కాపీరైట్ వేయొచ్చు కదా. అట్లా ఎవరికైనా కాపీరైట్ వేసే రైట్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళ రెవెన్యూని మనం ఆపేస్తున్నట్లు ఒక రకంగా, అంటే న్యూస్ పేపర్ కటింగ్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. అట్లా ఏది పెట్టినా సరే కాపీరైట్ వేయొచ్చు. మనం ఇప్పుడు నాకు సంబంధించిన వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏ ఉన్నా సరే నేను కాపీరైట్ ఎవరికైనా వేయొచ్చు ఎక్కడైనా సరే, నేను చూస్తే కనుక. అంటే ఆటోమేటిక్గా మనకేం డిటెక్ట్ అవ్వదు, వీళ్ళు మీ ఇమేజ్ యూస్ చేస్తారు అట్లా ఏం డిటెక్ట్ అవ్వదు. నేను కాపీరైట్ వేసే రైట్ నాకు ఉంటుంది. నా ఇమేజ్ ఎవరైనా యూస్ చేస్తే, నా థంబ్నెయిల్ కానీ నా వీడియోస్ కానీ చిన్న క్లిప్, నేను ఈ వీడియోలో కూడా మీకు చూపించే వీడియోలో కూడా ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, 9 సెకండ్స్ క్లిప్స్ యూస్ చేయొచ్చు ఇట్లా చెప్తా ఉంటారు కదా. 9 సెకండ్స్ క్లిప్స్ కాదు కదా, 9 సెకండ్స్ లోపున్న ఇమేజెస్ యూస్ చేసినా కూడా కాపీరైట్స్ వస్తాయి. కాకపోతే ఆటోమేటిక్ సిస్టమ్స్కి డిటెక్ట్ అవ్వవు అంతే తప్ప మనం వేరే వాళ్ళవి ఏవి యూస్ చేసినా సరే కాపీరైట్ వస్తుంది. ఇది నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి ఏంటంటే ఆల్రెడీ నేను వీడియో రికార్డ్ చేశాను. వేరే మెయిల్ ఐడిలో వేరే ఒక వీడియో క్రియేట్ చేశాను, నా ఇమేజెస్ యూస్ చేసి నా ఫస్ట్ ఛానల్లో ఉన్న ఇమేజెస్ వాడి ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టాను. అండ్ దానికి మళ్ళీ వీళ్ళు ఏమన్నారు, ఫిల్టర్స్ యూస్ చేసుకోవచ్చు అన్నారు కదా, ఫిల్టర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మొత్తం చేంజెస్ చేసేదానికి అది కూడా పెట్టాను. రెండు కూడా చూపిస్తాను మీకు. రెండు వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన వెంటనే స్ట్రైక్ వచ్చింది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా జరిగేవి. ఇప్పుడు మనుషులు చూడడం అనేది ఇంపాసిబుల్ ఇంత ఫాస్ట్గా. సో ఇప్పుడు ఆ ఇమేజ్ నేను కాపీరైట్ వేశాను కదా, ఆ ఇమేజ్ నా ఇమేజ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని చెప్పి. సో అది వేసిన ఒక 4 to 5 మినిట్స్కే వచ్చేసింది అసలు కాపీరైట్. అంత ఫాస్ట్గా వచ్చింది అంటే మామూలుగా కాపీరైట్ వేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. మనం ఫేక్గా కాపీరైట్స్ వేయలేము, అసలు వేయకూడదు కూడా. వేస్తే లీగల్గా కూడా మనకే ప్రాబ్లం అవుతుంది. సో నా ఛానల్కి నేను ప్రాబ్లం తెచ్చుకోను కదా కావాలని. సో నా ఇమేజెస్ని వేరే అదర్ ఛానల్లో పెట్టి ఊరికే జస్ట్ వేరే మెయిల్ ఐడి ఉంటే ఆ మెయిల్ ఐడిలో పెట్టి ఆ వీడియోకి నేను కాపీరైట్ స్ట్రైక్ వేశాను అనమాట, ఎందుకంటే ఇమేజెస్ వాడారు కాబట్టి. సో అట్లా మనం దేనికైనా సరే కాపీరైట్ వేయొచ్చు. స్టోరీస్కి వేయొచ్చు. మన స్టోరీ ఎవరైనా వాడారనుకోండి వాళ్ళకి కాపీరైట్ వేయొచ్చు. మన స్క్రిప్ట్ ఎవరైనా కాపీ చేస్తున్నారనుకోండి వాళ్ళకి కాపీరైట్ వేయొచ్చు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ కాపీ క్యాట్స్ బాగా ఎక్కువైపోయారు. అసలు లేడీస్ అవనివ్వండి, జెంట్స్ అవనివ్వండి, సేమ్. నేను చూడండి, మామూలుగా నాకు యూట్యూబ్ చూసేదే తక్కువ ఒక రకంగా చెప్పాలంటే. మన ఫాలోవర్స్ ఉంటారు కదా, పంపిస్తున్నారు వీడియోస్, మేడం మీరు ఏ టాపిక్ చేస్తే వీళ్ళు ఈ టాపిక్ పైన కొన్ని రోజుల తర్వాత వీడియో చేసి పెట్టేస్తున్నారు, మీకు దేనికి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి తెలిసింది అంటే ఇంకా బోల్డ్ మందికి తెలిసే ఉంటుంది కదా. అట్లా మనం అవన్నీ ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకే ఉంటుంది కదా. పక్కన వాళ్ళ టాలెంట్ని అయితే తీసుకోలేరు కదా. మనం చెప్పేదంతా వాళ్ళు అర్థం చేసుకుని వీడియో చేసి పెట్టుకుంటున్నారు. పోనీ నా ఛానల్ చూడని వాళ్ళైనా వాళ్ళ ఛానల్ చూసైనా తెలుసుకుంటారు కదా, దాంతో ఏం ప్రాబ్లం లేదులే. కానీ బట్ కొంతమంది థంబ్నెయిల్స్ కూడా కాపీ చేసేస్తూ ఉంటారు. దానికి మాత్రం ఖచ్చితంగా నేనైతే స్ట్రైక్ వేస్తాను. థంబ్నెయిల్స్ యూజ్ చేస్తే మాత్రం, ఎందుకంటే నేను ఎంత టైం స్పెండ్ చేస్తాను థంబ్నెయిల్స్ కోసం. ఒకరోజు ఇంట్రెస్ట్ ఉండక ఎంత తిప్పలు పడతాను ఆ థంబ్నెయిల్ కోసం. ఖచ్చితంగా స్ట్రైక్ అయితే వేస్తాను నేను. ఎవరైనా యూజ్ చేస్తే నా థంబ్నెయిల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం చక్కగా ఆ మ్యాటర్ రాసిందంతా ఉంచేసి నా ఇమేజ్ తీసేసి, అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేసుకోవచ్చు కదా, నా ఇమేజ్ తీసేసి వాళ్ళ ఇమేజ్ పెట్టుకుంటున్నారనమాట అక్కడ. సో అలా ఉన్నారు జనాలు, ఏం చేస్తాం. సో అట్లా మనం ఎవరికైనా కాపీరైట్ వేయచ్చు. మరి అక్కడ నా ఇమేజ్ లేదు కదా, ఇమేజ్ లేకపోయినా కూడా మనం కాపీరైట్ వేయొచ్చు. ఎందుకంటే క్లియర్గా తెలిసిపోద్ది మన ఛానల్లో. అది ఫస్ట్ ఎవరి ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉంటుందో వాళ్ళకే రైట్ ఉంటుంది. అండ్ మొన్న ఒకళ్ళు వచ్చేసి చేసిందే రాంగ్ చేసి నాకు యూట్యూబ్ అంటే అసలు కోపం వచ్చేస్తుంది, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. నన్ను అంటే నేనేం చేస్తాను చెప్పండి. అసలు మూవీ క్లిప్స్ పెట్టారంటే ఛానల్ ఎగిరిపోయింది. మూవీ క్లిప్స్ పైన పెట్టి కింద కుకింగ్ పెడతా ఉంటారు చూసారా, అది నేను పెట్టొద్దు మొర్రో అని ఎన్నిసార్లు చెప్తున్నా సరే ఎవరి గోల వాళ్ళది, పక్కన వాళ్ళని చూడడం పెట్టేసేయడం. నేను చెప్పాను ఆవిడకి, మరి నేను చెప్పాను కదండి వీడియోలో ఇట్లా పెట్టకూడదు అని చెప్తే మీరు చెప్తూనే ఉంటారు, మేము వినము, పక్కన ఏదో వ్యూస్ వస్తున్నాయి కదా అని చెప్పి హోప్తో పెడుతున్నాము అనేసి చెప్తూ ఉంటారు. అవి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు. నేను ఏది చెప్పినా మీకు
మంచి జరుగుతుంది అనుకుంటేనే చెప్తాను. మీకు నష్టం కలిగించేదైతే నా ఛానల్‌లో వీడియోస్ ఉండవు. ఖచ్చితంగా చెప్తాను నేను ఇది మాత్రం. మీకు ఒక విషయం చెప్పాలంటే కొన్ని వీడియోస్ ఈ మధ్య కాలంలో వచ్చిన అప్డేట్స్ అనమాట. ఒక 4 వీడియోస్ నేను చేసి లెంతీ వీడియోస్ మరి 20 మినిట్స్ అట్లా ఉన్న వీడియోస్ అనమాట అవి. ఆ వీడియోస్‌ని పెట్టేసాను ఆల్రెడీ. పెట్టేసిన తర్వాత అప్డేట్ మారిందది. మారిన తర్వాత నేను వీడియోస్‌ని ప్రైవేట్‌లో పెట్టేసా. ఇప్పుడు నేను అది కావాలంటే పబ్లిష్ చేసేయొచ్చు. ఏముందిలే పోతే పోయింది, మనకు 20 మినిట్స్ వీడియో బోలెడన్ని యాడ్స్ వస్తాయి అనుకుని పబ్లిష్ చేయొచ్చు. కానీ నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అట్లా ఇవ్వను. అండ్ హాఫ్ నాలెడ్జ్‌తో ముందు చేయనసలు. అది. మిస్టేక్ ఉంది అంటే నేనే ప్రైవేట్‌లో పెట్టేస్తాను వీడియోని. సో, ఇట్లాంటి వాళ్ళేంటంటే ఇట్లా కామెంట్స్ రాసేవాళ్ళు వాళ్ళకి తెలిసిందే వాళ్ళకి కరెక్ట్ అనుకుంటారు. సరే మీకు తెలిసిందే కరెక్ట్. కానీ వేరే వాళ్ళ కామెంట్స్‌లో వాళ్ళ రిప్లైస్‌లో ఇవ్వకూడదు గదా! అంటే వేరే ఎవరో కామెంట్ రాస్తే వాళ్ళకి రిప్లై ఇస్తున్నారు. ఏం లేదు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు. మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫిల్టర్ పెట్టి యూజ్ చేసుకోవచ్చు, వాయిస్ ఓవర్ ఇచ్చి మ్యూజిక్ ఇచ్చంట. అసలు వాయిస్ ఓవర్ కూడా కాదు. యూట్యూబ్ ఇచ్చే మ్యూజిక్ ఇచ్చి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. నేను అసలు అప్రూవ్ కూడా చేయలేదు ఆ కామెంట్ ఇంకా. ఇప్పుడు అప్రూవ్ చేసామనుకోండి చూసి ఇప్పుడు ఆ మాటలు వినేవాళ్ళు కూడా ఉంటారు కదా. అండ్ ఇంకోటి ఇమేజెస్తో కాపీరైట్ గురించే కదా ఈ వీడియోలో నేను ఇది టాపిక్ ఎప్పటి నుంచో కవర్ చేయాలనుకుంటున్నాను. ఏ వీడియోలో కవర్ చేయాలో తెలియక ఇన్నాళ్ళు ఆగాను. మీరు చూసుంటారు రీసెంట్గా కొన్ని డేస్ బ్యాక్ హిందీ యూట్యూబర్స్కి ముగ్గురికో ఏమో కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్. ఏఎన్ఐ వాళ్ళ పేపర్ క్లిప్పింగ్స్ యూజ్ చేశారు అని చెప్పి స్ట్రైక్స్ వేశారు, 3 స్ట్రైక్స్. మీకు గుర్తుందో లేదో చూసారో లేదో నాకైతే తెలీదు. పెద్ద పెద్ద ఛానల్స్ అవి 4 మిలియన్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు జనరల్ టాపిక్స్ చేసేవాళ్ళు అనమాట వాళ్ళందరూ. ఇప్పుడు మన తెలుగులో కూడా ఉన్నారు వాళ్ళు. ఇన్ని లక్షలు కడితే కానీ మీ ఛానల్లో అది కాపీరైట్స్ తీయము అనేసి అలా. అది ఎందుకు వచ్చింది మరి స్ట్రైక్? వాళ్ళ ఇమేజ్ యూజ్ చేస్తారు కాబట్టే. వాళ్ళ ఇమేజ్ని వీళ్ళు ఎడిట్ చేసే యూజ్ చేస్తారు. ఫ్రీగా ఏం కాదు, అంటే డైరెక్ట్గా ఏం కాదు, ఎడిట్ చేసే యూజ్ చేస్తారు వాళ్ళ ఇమేజ్ని. ఆ న్యూస్ పేపర్ కట్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సిన పార్ట్ సర్కిల్ చేసి అట్లా తీసుకుంటారు కదా. మరి అది ఎడిటింగ్ చేసినట్లే కదా. ఇక్కడ యూట్యూబ్ సైడ్ నుంచి కాదు మనం చూడాల్సింది, ఆ క్రియేటర్ సైడ్ నుంచి చూడాలి. ఇప్పుడు ఆ ఏఎన్ఐ వాళ్ళు వీళ్ళకి 3 స్ట్రైక్స్ వేశారు. ఒకళ్ళకేమో 25 lakhs ఎంతో కట్టమంటే అతను ఇట్లాగే వీడియో చేసి పెట్టుకుని సబ్స్క్రైబర్స్ని అడిగి మనీ అట్లా ఇచ్చాడనమాట వాళ్ళకి. ఒక అతనేమో అసలు నేను ఛానల్ వదిలేస్తున్నాను, నేను వేరే ఛానల్ క్రియేట్ చేసుకుంటున్నానని చెప్పి వీడియో చేశారు. సో అట్లా దేనికైనా కాపీరైట్స్ వేయొచ్చు. మరి ఎప్పుడెప్పుడో పెట్టిన వీడియోస్ సడన్గా 3 స్ట్రైక్స్ వచ్చినాయి ఒకటేసారి. సో అలా ఉంటుంది. ఏదైనా సరే మన ఓన్గా పెట్టకపోతే ఎప్పటికైనా ఛానల్ ప్రాబ్లమే. సీరియల్స్ అంతే. సీరియల్స్ పెట్టొద్దంటే వినరు. వాళ్ళు ఎవరో పెడుతున్నారని పెడతారు. ఈరోజు పడుకుని రేపు లేసేలోపు మీ ఛానల్ ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఊరికి టైం అంతా వేస్ట్ అయిపోయినట్లు. మీరు పెట్టిన దగ్గర నుంచి మీ ఓన్ కంటెంట్ పెడితే కనీసం 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో సక్సెస్ అయినా తర్వాత అయినా రెవెన్యూ వస్తుంది. ఇక్కడ మీరు పరిగెత్తుకుంటా రెవెన్యూ వచ్చేయాలని పరిగెత్తుకుంటా వెళ్తే ఆ వచ్చిన టైం అంతా వేస్ట్ అయిపోయినట్టు. ఛానల్ పోతే ఏముంటుంది, టర్మినేట్ అయిపోతే కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చి. సో ఏది పెట్టినా సరే ఓన్గా పెట్టడానికి ట్రై చేయండి. నేను చెప్పి నిజంగా అలసిపోయాను ఈ విషయం మాత్రం. ఓన్ కంటెంట్ అని చెప్పి అలసిపోయాను నిజంగా. రీసెంట్గా మీమ్స్ ఛానల్స్ ఉంటాయి కదా, మీమ్స్ ఛానల్స్లో ఒక ఛానల్కి వాళ్ళు 6 seconds యూజ్ చేశారనమాట ఒక వీడియో క్లిప్ని. దానికి కూడా కాపీరైట్ వేశారు. ఎందుకంటే వాళ్ళ ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ అయి ఉంది కాబట్టి వీడియో. సో అలా ఉంటుంది కాపీరైట్ స్ట్రైక్స్తో. 9 seconds ఇవన్నీ ఎప్పుడో మాటలు. ఇప్పుడు అసలు ఎన్ని ఛానల్స్ పెరిగిపోయాయి చెప్పండి, ఎన్ని రూల్స్ పెరిగిపోయాయి అసలు ముందు. అది 2 seconds వాడినా సరే కాపీరైట్ వేయొచ్చు. ఆ కంటెంట్ ఓనర్ గనక చూస్తే, ఆ కంటెంట్ ఓనర్ గనక ఇష్టం లేకపోతే. సో యూట్యూబ్కి పెద్ద చిన్న అనేది తేడా ఏమి ఉండదు. పెద్ద క్రియేటర్స్ కదా, స్ట్రైక్లు పడినా సరే ఏం కాదు ఛానల్స్, అట్లా ఏం ఉండదు. వాళ్ళు స్ట్రైక్ వేసిన వాళ్ళు స్ట్రైక్ తీస్తేనే ఏదైనా సరే. ఈవెన్ ఇక్కడ కూడా ఎన్నో థౌజండ్స్ తెలుగులో కూడా స్ట్రైక్ వేసి ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత అమౌంట్ ఇస్తే స్ట్రైక్ తీసేస్తాము ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఈ యూట్యూబర్స్ కొంతమంది ఎట్లా ఉంటారంటే ఒక ఇది పెట్టుకున్న ఒక సర్కిల్, దాంట్లోనే అదే ప్రపంచం అనమాట వాళ్ళకి. దాంట్లో నుంచి బయటికి రారు. ఇంకా ఎప్పుడైనా సరే మీరు ఒకళ్ళు ఏదన్నా చెప్పారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పంగానే మిమ్మల్ని నమ్మేయమని నేనేం చెప్పను. ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. కాపీరైట్ అంటే ఏంటి? కాపీరైట్ అనేది ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసేయకూడదు, వేరే వాళ్ళ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకళ్ళు పే చేశారని చెప్పాను కదా, కాపీరైట్ స్ట్రైక్స్ వస్తే మరి ఛానల్ పోకుండా ఎలా వీడియో చేశారు అనే డౌట్ కూడా వస్తుంది కొంతమందికి.
7 డేస్ టైం ఉంటుంది మనకి. 3 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చిన తర్వాత 7 డేస్‌లో గనక మనం తీయలేకపోతే స్ట్రైక్స్, అప్పుడు ఛానల్ టెర్మినేట్ అయిపోద్దనమాట. అలా 7 డేస్‌లో వాళ్ళు ఈ ఆడియన్స్ ద్వారా అమౌంట్ తీసుకొని పే చేశారు. సో, అది ఒక రకంగా చాలా నెగెటివ్ అది ఛానల్‌కి. అట్లా ఇది చేయడం అనేది. సో, అందుకే వేరే ఇమేజెస్ గానీ పెట్టేటప్పుడు చాలా ఆలోచించాలి. ఇప్పటి వరకు పెట్టినవి వదిలేసినా సరే మీరు ఇప్పటి నుంచి అయినా సరే ఇమేజెస్‌తో చేసేవాళ్ళు ఏఐ ద్వారా జనరేట్ చేసుకోవడం బెటర్. అక్కడ ఇక్కడ తీసుకునేదానికంటే. అండ్ ఇది వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు అదే హాఫ్ నాలెడ్జ్ అన్నారు కాబట్టి, మరి చూపించాలి కదా! ప్రూఫ్ కూడా చూపించాలి కదా! సో, చూపిస్తాను ప్రూఫ్ కూడా. అండ్ ఇప్పుడు ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. క్లియర్‌గా అర్థమవుతది. ఇక్కడ నేను ముందే చెప్తున్నాను మీకు. నా ఫస్ట్ ఛానల్ ఉంది కదా! నా కుకింగ్ ఛానల్, ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ పెడుతున్నానులెండి. మీకు లాస్ట్ టైము పింట్రెస్ట్‌లో వీడియోస్ ఎలా పోస్ట్ చేయాలి అని చూపియడానికి మీకు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలో చూపిచ్చాను మీకు. ఆ 2 పోస్టులు నేను అక్కడ పోస్ట్ చేసినట్లుగా కూడా చూపిచ్చాను. సో, ఆ పోస్టుల నుంచే ఇమేజెస్ తీసుకొని, ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసుకొని, ఆ ఇమేజెస్‌తో వీడియో క్రియేట్ చేసి పెట్టాననమాట. చూడండి ఒకసారి మీరు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అసలు మీకు నేను పింట్రెస్ట్ నుంచి ఇమేజెస్ డౌన్‌లోడ్ చేసి అంటే ప్రూఫ్ చూపిచ్చాలి కదా మీకు క్లియర్‌గా. సో, అది పింట్రెస్ట్ నుంచి ఇవి నా ఇమేజెస్. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్‌లో మీరు చూసుంటారు. పింట్రెస్ట్‌లో వీడియోస్ ఎలా పోస్ట్ చేసుకోవాలనేది. సో, అలా నా ఇమేజెస్ పింట్రెస్ట్‌లో కూడా ఉన్నాయన్నమాట. నా ఛానల్‌కి సంబంధించిన ఇమేజెస్. సో, ఈ 2 ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ చేసి వీటిల నుంచి ఒక వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాను. సో, ఇమేజెస్ అయితే డౌన్‌లోడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇవన్నీ డౌన్‌లోడ్ చేసిన తర్వాత కైన్ మాస్టర్‌లోకి వెళ్ళి, కైన్ మాస్టర్‌లో ఒక వీడియోలాగా క్రియేట్ చేస్తున్నాననమాట. అంటే ఇమేజెస్‌తో వాయిస్ ఓవర్ అన్నట్లు పెడుతున్నాను. సో, ఇమేజెస్‌తో వీడియోకైతే క్రియేట్ చేస్తున్నాననమాట. ఇప్పుడు ఊరికే జస్ట్ ర్యాండమ్‌గా ఒక 4 ఇమేజెస్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇది మీకు తెలియడానికి 9 సెకండ్స్ యూజ్ చేయొచ్చు అనే దానికి కూడా చూడండి. ఇక్కడ నేను 6 సెకండ్స్ అయితే వాడుతున్నాను. ఒక్కొక్క ఇమేజ్ 6 సెకండ్స్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇంకో 2 ఇమేజెస్, ఈ రెండే కాకుండా ఇంకా 2 ఇమేజెస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, చివరికైతే నేను ఎలా పెట్టానంటే ఫస్ట్ ఇమేజ్ ఏమో 6 సెకండ్స్ వస్తది. ఈ లాస్ట్ ఉన్న ఇమేజ్ మాత్రం ఒక 3 సెకండ్స్ అట్లా పెట్టాననమాట ఫైనల్‌గా ఓవరాల్ వీడియోకి. సో, ఇది ఈ వీడియోని మొత్తం సెట్ చేసి దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఈ వీడియోనైతే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ నాట్ ఓన్లీ ఇదే కాదు, లైక్ ఫిల్టర్స్ పెట్టుకోవచ్చు అది కూడా చెప్పారు కదా! సో, దానికి సంబంధించి కూడా నేను చూపిస్తాను మీకు. సో, దీనికి ఒక వాయిస్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒక వాయిస్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ ఈ వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ చివరిది కూడా ఈ వాయిస్ వరకు మాత్రమే ఉంచడానికి ఈ చివరి పార్ట్ మాత్రం ట్రిమ్ చేసేస్తున్నాను. సో, ఈ 3 సెకండ్సే ఉంది లాస్ట్ ఇమేజ్ అయితే. సో, ఇప్పుడు ఈ వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. సో, ఇలా వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసేసుకొని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నాను. ఒక ఛానల్‌లో ఇది నా దగ్గరున్న ఊరికే జస్ట్ ఒక మెయిల్ ఐడీ. ఆ మెయిల్ ఐడీకి అప్‌లోడ్ చేస్తున్నాను ఈ వీడియోని. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేసి ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి జస్ట్ అప్‌లోడ్ చేస్తే మనకి వీడియో అనేది పబ్లిక్‌లో పెట్టి అప్‌లోడ్ చేస్తున్నాను. ఈవెన్ ప్రైవేట్‌లో ఉన్నా కూడా వేయొచ్చు మనం. కాకపోతే ప్రైవేట్‌లో ఉంటే వీడియో చూడలేం కాబట్టి తెలీదు గానీ, బట్ పబ్లిక్‌లో ఉంటే మాత్రం మనం చూడొచ్చు, వేయొచ్చు కూడా. అండ్ ఇంకో వీడియో కూడా చూపిస్తున్నాను. సేమ్ ఇదే వీడియోకి కొంచెం నేను ఈ ఇదే ఫిల్టర్స్ ఇవన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను. ఫిల్టర్స్ ఇంకా యానిమేషన్స్ మీరు ఏదన్నా పెట్టుకోండి. ఏది పెట్టినా సరే వేయొచ్చు స్ట్రైక్. సో, ఇట్లా వేరే ఇమేజెస్ సంగతి. సో, ఇట్లా ఇమేజెస్ తీసుకొని మళ్ళీ అంత ఫిల్టర్స్ ఇంకా రకరకాలుగా చేసి మొత్తం ఇంకో వీడియో కూడా అప్‌లోడ్ చేస్తున్నాను. ఇదంతా కూడా స్పీడ్ పెట్టేసాను. మీరు స్లో పెట్టుకొని చూసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు మనకి 2 వీడియోస్ కూడా అప్‌లోడ్ అయినాయన్నమాట. సో, ఫస్ట్ వీడియోకి చూపిస్తాను కాపీరైట్ ఎట్లా వేస్తారు, వేయొచ్చు అనేది. అండ్ ఇక్కడ ఫస్ట్ 6 సెకండ్స్‌లో ఆ ఇమేజ్ ఉంది కదా! ఫస్ట్ 6 సెకండ్స్ ఉందన్నమాట ఆ ఇమేజ్. సో, ఇప్పుడు మనం ఇప్పుడు మనకి ఈ కాపీరైట్ ఉంటది కదా! అందులో రిమూవల్ రిక్వెస్ట్‌కి వెళ్ళి న్యూ రిమూవల్ రిక్వెస్ట్ క్లిక్ చేసి యాడ్ ఏ వీడియో. అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ వర్క్. సో, చూడండి ఎన్నున్నాయో చూడండి. అన్నిటికి వేయొచ్చు మనం. మన రిటర్న్ వర్క్ ఎవరైనా కాపీ చేసినా అట్లా మొత్తం అన్నిటికి ఒరిజినల్ సాంగ్ ఎవరైనా చేసుకున్నా అదర్ అని పెడుతున్నాను ఇక్కడైతే. అండ్ టైప్ ఆఫ్ కాపీరైటెడ్ వర్క్ మొత్తం క్లియర్‌గా మనం రాయొచ్చు. అంటే మన వర్క్ వాళ్ళు ఏది యూజ్ చేశారు అనేది మొత్తం క్లియర్‌గా రాసి అక్కడ లింక్ ఇచ్చి అండ్ చూడండి ఇక్కడ లొకేషన్ కూడా ఉంది. అంటే ఏం యూజ్ చేశారు, ఎక్కడ యూజ్ చేశారు. సో, ఇది ఒక పార్ట్ ఆఫ్ వీడియో కాబట్టి టైమ్ స్టాంప్స్ అని పెడుతున్నాను. టైమ్ స్టాంప్స్ అని పెట్టి ఏ టైం నుంచి ఏ టైం వరకు మీ ఇమేజ్ ఆర్ వీడియో యూజ్ చేశారు అనేది పెట్టొచ్చు. అది 9 సెకండ్స్ లోపైనా సరే. సో, పెట్టిన తర్వాత ఇక్కడ 6 సెకండ్స్ వరకు ఉంది ఎగ్జాక్ట్. 6 సెకండ్స్ కంటే ఎక్కువే ఉంది. 6 సెకండ్స్ అని చెప్పి పెడుతున్నాను. సో, 6 సెకండ్స్ జస్ట్ యాడ్ టు లిస్ట్.
సో ఈ వీడియో రెడీ అయిపోయింది. అలాగే ఇంకో వీడియో కూడా చేసి మళ్ళీ మొత్తం ఏ సెకండ్ నుంచి ఏ సెకండ్ వరకు, ఆ వీడియోలో కూడా ఫస్ట్ 6 సెకండ్సే కదా. సో అలా. సో ఇలా మనకి కావాల్సినట్టు, అంటే వాళ్ళు ఫిల్టర్ పెట్టి యూజ్ చేసుకుంటున్నారని కూడా రాయొచ్చు మనం. అండ్ ఇక్కడ యాడ్ టు లిస్ట్. సో ఇప్పుడు 2 వీడియోస్ అనమాట. ఈ 2 వీడియోస్ని యాడ్ చేసి తర్వాత మనకి కింద లీగల్ డీటెయిల్స్ వస్తాయి. కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఫేక్గా వేయకూడదు ఎవరు కూడా, అందుకని లీగల్ అనమాట ఇదంతా కూడా. సో అందుకే మన ఒరిజినల్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి ఇందులో, అండ్ మన సైన్ అదంతా కూడా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను అప్పటికప్పుడు మీకు కాపీరైట్ వచ్చిందని చూపించాలి కాబట్టి స్టాండర్డ్ రిక్వెస్ట్ అని పెట్టేస్తున్నాను, అంటే అప్పటికప్పుడు వీడియో రిమూవ్ చేసేటట్టుగా. అండ్ ఈ బాక్స్లన్నీ టిక్ చేసుకుని మన సిగ్నేచర్ ఏదైతే మన పాన్ కార్డ్లో ఉన్నట్లు గవర్నమెంట్ అప్రూవ్డ్ ఐడి ప్రూఫ్లో ఉన్నట్టు నేమ్ పెట్టి సబ్మిట్ చేయడమే. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ కాపీరైట్ అదే గురించి మేము రివ్యూ చేస్తాము అనేసి ఒక మెయిల్ అయితే వస్తుంది అనమాట మెయిల్కి. సో ఇట్లా, సో కాపీరైట్ కంప్లైంట్ సబ్మిషన్ అంటే మనం సబ్మిట్ చేసాం కదా. సో ఈ మెయిల్కి అయితే వచ్చిందనమాట, నేను దేని నుంచి అయితే కాపీరైట్ వేసాను దానికి. అండ్ చూడండి కాసేపటికి 11:53 AM నేను చేశాను, 12 PM కల్లా వచ్చేసింది రిక్వెస్ట్ రిజాల్వ్డ్ అనేసి. అంటే వీడియో రిమూవ్ అయిపోయింది. ఇదేంటంటే ఏముంది, క్లియర్గా తెలుస్తుంది మన ఇమేజ్ వాళ్ళు యూజ్ చేసినట్లుగా, అంతా ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా అనమాట. వీడియోస్ 2 రిమూవ్ అయిపోయినాయి. అండ్ ఇది రిఫ్రెష్ చేసి చూసామంటే కనుక ఇక్కడ మనకి ఇందులో కూడా క్లియర్గా కనిపిస్తుంది వీడియోస్ రిమూవ్ అయిపోయినట్లుగా. అండ్ ఇది కాపీరైట్ దేని నుంచి వేసామో అది, మరి అటు సైడ్ నుంచి కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు ఆ మెయిల్ చూపిస్తాను చూడండి. సమ్ ఆఫ్ యువర్ వీడియోస్ హ్యావ్ బీన్ టేకెన్ డౌన్, అంటే మనం ఈ వీడియోస్ వేరే ఇమేజెస్ తీసుకుని పెట్టిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి రిమూవ్ అయిపోయినాయి అని చెప్పి ఆ మెయిల్కి వచ్చిందనమాట. ఎవరు వేశారు, ఎందుకు వేశారు, ఏంటి అనేది మొత్తం వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2 సేమ్ వీడియోస్ కాబట్టి ఒక స్ట్రైకే పడింది అనమాట. 2 వీడియోస్ కలిపి ఒకటే స్ట్రైక్ పడింది అది. అండ్ కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్, ఇట్లా కాపీరైట్ స్కూల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 90 డేస్లో పోతుంది కాపీరైట్ అనేది. అదే మీకు ఈ 90 డేస్లోనే 3 స్ట్రైక్స్ పడినాయి అనుకోండి, మొత్తం ఛానల్లో టర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి, క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకుని వాటిని ఆన్సర్ చేస్తే కనుక కాపీరైట్ స్కూల్ అయితే కంప్లీట్ అవుద్ది అనమాట. సో ఇట్లా ఒక్కొక్క క్వశ్చన్ ఊరికి ట్రూ ఆర్ ఫాల్స్ అట్లా కాకుండా చదివి అంటే మనకి ఎంతవరకు అర్థమైంది అనేది వాళ్ళకి తెలియడానికి అనమాట ఈ కాపీరైట్ స్కూల్ అనేది. జస్ట్ సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత జస్ట్ డన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇహ ఆ కాపీరైట్ స్కూల్ కంప్లీట్ చేస్తే ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఆ స్ట్రైక్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే 2 వీడియోస్కి కలిపి ఒకటే స్ట్రైక్ వచ్చిందనమాట, సేమ్ వీడియో కాబట్టి. సో మనం గనక సెకండ్ వీడియోకి లాస్ట్ ఇమేజ్కి వేసామనుకోండి, దానికి కూడా స్ట్రైక్ పడేదన్నమాట. సో ఇట్లా స్ట్రైక్స్ ఎట్లయినా వేయొచ్చు. అది మీరు ఇమేజెస్ యూజ్ చేసి నేను ఫిల్టర్ పెట్టాను, నేను ఎడిట్ చేశాను, ఇవన్నీ కాదు. ఇక్కడ యూట్యూబ్ సైడ్ నుంచి కాదు ప్రాబ్లం మీకు వచ్చేది, క్రియేటర్ సైడ్ నుంచి వస్తుంది ప్రాబ్లం. అండ్ చూడండి ఇక్కడ ఈ ఛానల్లో వీడియోస్ కూడా ఏం మిగలలేదు, ఇంకా ఏం లేవు అసలు, వీడియోస్ కూడా డిలీట్ అయిపోయినాయి అన్నీ. సో మనం ఏం డిలీట్ చేయలేదు, మరి యూట్యూబే డిలీట్ చేసింది కాపీరైట్ స్ట్రైక్ రావడం వల్ల. సో ఇలా ఉంటుంది, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఏ ఇమేజెస్ అయినా, అంటే ఇప్పుడు ఇమేజెస్ యూజ్ చేసిన వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు, ఇది ప్రూఫ్ కోసం చూపించాను అంతే. చూసారు కదా, హాఫ్ నాలెడ్జ్తో అయితే నేను ఏది చెప్పను, నాకు తెలిస్తేనే చెప్తాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్లా కాపీరైట్ స్ట్రైక్స్ అనేది ఎట్లయినా వేయొచ్చు. మన ఓన్ వేరే వాళ్ళ ఇమేజెస్ మనం యూజ్ చేస్తే కనుక అందరూ వేయరు స్ట్రైక్స్. ఇదేమి నేను వేరే వాళ్ళకి ఏం వేయలేదు కదా, మీకు చూపించడానికి మాత్రం వేసాను అనమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.